2 రోజుల పోలీస్ కస్టడీ ముగిసిన అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కోర్టుకు హాజరుపరిచారు నెల్లూరు పోలీసులు. కృష్ణపట్నం పోర్టు వెలుపల అక్రమ టోల్గేట్ నిర్వహించిన కేసులో కాకాని ఏటుగా ఉన్న విషయం తెలిసిందే. 2 రోజుల పోలీస్ కస్టడీలో గోవర్ధన్ రెడ్డి అక్రమ టోల్గేట్ విషయం తెలియదని, తనకు ఏ సంబంధమూ లేదని, కొన్ని విషయాలు తనకి గుర్తులేవని, తనపై అక్రమ కేసులు పెట్టారని వివరణ ఇచ్చినట్టు సమాచారం. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచి తిరిగి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలు తరలించారు పోలీసులు. ఈ నెల 3వ తారీఖున నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ములాఖాతు కానున్నారు. सर